హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో చూడండి. ఇది కొయ్య తోటకూర అండి. చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. కొయ్యాకు అనేసి అంటాము మేము, కొయ్య తోటకూర. ఇది ఇక్కడ చూడండి, వీడియో చూసేయండి. మునగాకండి. మునగాకు గురించి మనకు చాలా వరకు తెలిసిపోయింది, కానీ వాడరు. ఇప్పటి నుంచైనా మునగాకు వాడడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మునగాకు వచ్చేసి ఫస్ట్ బాగా నీట్గా వాష్ చేసేసి బాగా అంతా క్లీన్ చేసుకోవాలండి. ఇక మునగ చెట్టుకు వచ్చేసి అంతా అది ఇది గలీజ్ ఉంటుంది కదండి, బూజు పట్టి ఉంటుంది, పురుగు ఉంటుంది, అంతా చూసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అంతా క్లీన్గా ఒలుచుకోవాలండి. ఇలాగా ఆకులు అంతా సపరేట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఆరబెట్టిన తర్వాత ఇది స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో వేసి వేడి చేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం బాగా ఫ్రై చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ధనియాలండి. ధనియాలు అయితే వేయించాను. ఇది వచ్చేసి మసాలా ధనియాల పొడి రెడీ చేస్తున్నానండి. మనము దేనికైనా మసాలా కర్రీస్ కర్రీస్లోకి ఏదైనా కూడా చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఏదైనా బీరకాయ కర్రీస్, వెజిటేబుల్స్ ఏదైనా ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. అందుకనేసి అయితే మేము ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటామండి ఇంట్లోనే. బయట మసాలాలు ఏం తీసుకోము, షాప్లో నుంచి ఏం తీసుకురామండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. లవంగాలు, చెక్క వేసేసి ధనియాలు అయితే వేయించాను అనమాట. ఇక్కడైతే మునగాకు ఫ్రై అవుతుంది చూడండి. కొంచెం ఆయిల్ ఏం అవసరం లేదు, మునగాకు కొంచెం వేడి చేసుకోవాలి అంతే అనమాట. మునగాకు వాడితే చాలా మంచిది అండి. మునగాకు వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి మన ఛానల్లో, చూడండి వాళ్ళు చూడండి. ఇలాగనమాట బాగా చూడండి కరకరలాడుతుంది. ఇలాగ మిక్సీకి అయితే వేసుకుందాము. మిక్సీకి వేసేసుకొని పౌడర్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇలాగా మనకు మునగాకు ఎప్పుడంటే అప్పుడు దొరకదు కానివ్వండి. కొంతమంది ఇళ్ళ దగ్గర ఉంటుంది, కొంతమందికి దొరకదు. అందుకనేసి అయితే నేను ఇలా చేస్తున్నాను అనమాట. పౌడర్ రెడీ అయిందండి. ఇది వచ్చేసి మనం మార్నింగ్ తీసుకోవచ్చండి. మార్నింగ్ పడిగడుపున ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగితే చాలా బాగుంటుందండి. మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గుతాయండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే చేస్తే చాలా మటుకు బాగా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్లో టక్ టక్ అని సౌండ్ వస్తుంటుంది, కొంచెము నొప్పి రావడం అలాగా స్టార్ట్ అయిందనుకోండి, అలాంటప్పుడు మునగాకు చాలా బాగా పనిచేస్తుందండి ఇది పౌడరు. ఇక్కడైతే ధనియాల పొడి రెడీ చేస్తున్నానండి. మునగాకు గురించి చెప్పాలంటే చాలా మటుకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మునగాకు పొడి చాలా బాగా పనిచేస్తుంది. మునగాకు పచ్చిది దొరికితే పచ్చిదే గ్రైండ్ చేసుకొని మనము జ్యూస్ కూడా ఉంది చూడండి వీడియోలో. మునగాకు జ్యూస్ అనేసి చేసుకొని మార్నింగ్ తీసుకున్న చాలా మటుకు రిజల్ట్ అయితే వస్తుందండి. వెయిట్ లాస్ అవ్వడానికి తోడ్పడుతుంది, సహాయపడుతుంది. తర్వాత మోకాలు నొప్పులు, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్స్ ఏదైనా సరే అన్ని నొప్పులకు బాగా పనిచేస్తుందండి. ఇది వచ్చేసి మనము కూరల్లో కూడా వేసుకోవచ్చండి. మునగాకు పొడి కూడా ఉంటుంది కదండి, అది కూడా రెడీ చేస్తాను, అప్పుడు వీడియో తీస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.